ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 6వ తారీఖు అండి, గురువారం. మరి ఈరోజు సంప్రదాయంలో చెప్తే స్వస్తి చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం శుక్లపక్షం వెళ్ళిపోయి ఈ రోజు నుంచి బహుళం అండి. కృష్ణపక్షం ప్రారంభం. బహుళ పాడ్యమి రాత్రి సాయంకాలం 6:40 వరకు ఉంది. భరణి నక్షత్రం ఉదయం 8:30 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 7:40 నుంచి 9:19 వరకు వర్జ్యం ఉందండి. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుంచి 10:48 వరకు దుర్ముహూర్తం ఉంది. మళ్ళీ పగలు 2:48 నుంచి 4:38 వరకు కూడా మనకి దుర్ముహూర్తం కనిపిస్తున్నది. సరే, పాడ్యం ఏంటంటే పౌర్ణమి తర్వాత పాడ్యం కాబట్టి ఈ వారం కూడా మంచిది. ఏదైనా వర్జ్యం దుర్ముహూర్తం మినహాయించుకొని ఏదైనా కార్యక్రమాలు అవి చేసుకోవటంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదు. తారాబలం అది చూసుకొని చేసుకోవచ్చు, మంచిదే. ఇక చూసినట్లయితే ఇది కార్తీక మాసం అండి. కార్తీక మాసంలో మనకు ప్రధానంగా స్నానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారండి. స్నానం అంటే మరి ఏదో నెలకోసారి కనీసం గోదావరి, కావేరి ఇలా దగ్గరలో సమీపంలో ఉండే నదీ స్నానము నెలలో ఒకసారైనా చేయటం మంచిదని చెప్తారు. ఏమంటే ఉద్యోగరీత్యానో లేకపోతే ఇవాళ ఏంటంటే ప్రతి వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయిందండి. ఒక్క పూట కూడా సెలవు దొరకదు. ఏదైనా ఒక 10 నిమిషాలు సెలవు వస్తే ఇంట్లో పనులు చేసుకోవటం వీటితో సరిపోతున్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏమండి ఏదో రిటైర్ అయిన వాళ్ళు అంటే తీర్థయాత్రలు అవి చేస్తారు, కానీ మాకు ఎలా కుదురుతుందని మీరు అనుకోవచ్చు. అందువల్ల మన వాళ్ళు ఒక మార్గం ఏం చెప్పారంటేనండి, నువ్వు ఇంట్లో ఎక్కడైతే స్నానం చేస్తావో ఒక బకెట్ నీళ్ళు కానివ్వండి, దేంట్లో కానివ్వండి, అక్కడ భావన చేయమన్నారండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ కావేరి అండి, ఈ కావేరీ నదికి కార్తీక పురాణం అంతా కావేరీ నది తీరంలోనే చెప్పినట్టు చెప్తుంటారు. అందువల్ల ఏమన్నా నర్మదా సింధు కావేరి, ఈ నర్మదా నది కావేరీ నదిని ఆ యొక్క నీటిని నాకు ఇక్కడ ఉండేట్టుగా నువ్వు చూడాల్సిందే అంటే ఆ నీరు అలా మారుతుందని మన యొక్క సంప్రదాయం అండి, మన విశ్వాసం. అందువల్ల ఆ శ్లోకాన్ని చదువుకొని మీరు కనుక స్నానం చేసినట్లయితే ఇంకొకటి అండి, ఏమంటే చన్నీళ్ళు స్నానం చేయమన్నాం కదా అని 77-80 ఏళ్ళ ముసలి వాళ్ళని నుంచి గడగడ వణికెట్టి అనారోగ్యం పాలు చేయక్కర్లేదండి. అది ఎవరికంటే మీకు తట్టుకోగల వాళ్ళకే చన్నీటి స్నానం. అలా వృద్ధులు కానీ అనారోగ్యం ఉన్న వాళ్ళు కానీ గోరువెచ్చని